మర్యాదగా ఈ స్లిప్ విసిరింది ఎవరో చెబితే క్షమించి వదిలేస్తా. నేనే ఫుటేజ్ తీశాననుకో డీబారే. చెప్పరు కదా సార్, సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి సార్. ఎవరైనా చెప్తారేమో చూద్దామమ్మా. చెప్పండి సార్, దొంగలైతే ఎందుకు బయటపడతారు? సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దాం. ఓపెన్ చేయమనండి సార్. ఫుటేజ్ తెప్పించండి. ఎందుకే లెక్చరర్ గారిని అంత తొందర పెడుతున్నావు? ఏమా ఈ స్లిప్ విసిరింది ఎవరో నీకు తెలుసా? అంటే అది విసిరింది నేనే సార్. ఎందుకు చేసావు? అంటే మీరు ఎగ్జామ్ స్టార్టింగ్లోనే చెప్పారు కదా సార్, స్లిప్పులు అవి ఏమైనా ఉంటే బయటపడేయండి, లేదంటే డిబార్ చేసేస్తాను అని. అది గుర్తుకొచ్చి మీ మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ స్లిప్ని నేనే విసిరేశాను సార్. తను విసరడం కాదు సార్, నన్ను ఇరికించాలని చెప్పి అసలు నా మీద పడేలా చేసింది. అది చూసి మీరు దాన్ని నేనే పెట్టాననుకుని డీబార్ చేయించాలని చూసింది. కావాలని ఇలా చేసుంటుంది. లేదు సార్, తనని ఇరికిస్తే నాకేమొస్తుంది? నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే నా దగ్గరున్న స్లిప్ని విసిరేశాను, అంతే సార్. తను చెప్తున్నదంతా అబద్ధం సార్. సీసీ కెమెరా ఉంది కాబట్టి, అందులో చూస్తే స్లిప్పులు విసిరింది ఎవరో తెలుస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. లేకపోతే ఒప్పుకుని ఉండేదానివి కాదు కదా. డమ్మీ సీసీ కెమెరా అయినా సరే దొంగని బానే పట్టించింది. డమ్మీయా? అవును, అది అక్కడ ఉంది కానీ డమ్మీ కెమెరా పెద్దగా వర్క్ చేయదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో ఎగ్జామ్ రానివ్వను. కూర్చొని రాయ్.